బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త మినీ వ్లాగ్తో మీ ముందు వచ్చానండి. ఈరోజు ఎండకి వెళ్ళేసి వచ్చి మా ఇంట్లో ఉండే డాగ్స్కి చికెన్ బిర్యానీ చేసుకోవడానికి చికెన్ తీసుకొచ్చి రైస్లో వేసి చికెన్ బిర్యానీ డాగ్స్ చేస్తున్నానండి. దాంట్లో కాస్తంత పసుపు, కాస్తంత ధనియాల పొడి, కాస్తంత కారము, కాస్తంత ఉప్పు వేశాను. స్మెల్ కోసము ఆచి మటన్ మసాలా పౌడర్ అన్నా లేకపోతే చికెన్ మసాలా పౌడర్ అన్నా వేసేయాలి. వేసి దీంట్లో వాటర్ పోసి బిర్యానీ చేసి పెట్టాలన్నమాట. వీటిని కాస్త ఇట్లా బాగా కలుపుకొని దీంట్లో వాటర్ తగినంత మాత్రం పోసి బిర్యానీ చేయాలి. ఇలా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలండి. ఇలా పెట్టి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి. ఇది బాయిల్ అయిన తర్వాత చికెన్ బిర్యానీ లాగా టేస్ట్ వస్తుంది. ఆ డాగ్స్ చికెన్ బిర్యానీ ఉడికే లోపల నేను మీకు ఒక స్నాక్ చూపిస్తానండి. ఇది వచ్చి అలసందల వడ. మా ఫ్రెండ్ మాధవి నా కోసం ఎండలో కూడా చేసుకొని నా కోసం ఇంత దూరం తీసుకొచ్చింది. థ్యాంక్ యూ మాధవి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆ టేస్ట్కి ఆ టెంప్టేషన్కి నేను మాట్లాడుతుండగానే తినేసానండి. ఇప్పుడు తింటున్నాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ మాధవి, థ్యాంక్ యూ సో మచ్. బయట ఎండకి వెళ్ళేసి వచ్చాను కాబట్టి చాలా హీట్ ఎక్కువగా ఉందండి. కొంచెం డాగ్స్ కోసమే నేను బయట వెళ్ళాను చికెన్ తీసుకురావడానికి, వాటి చికెన్ బిర్యానీ కోసము. కాబట్టి కాస్త అన్నం తినేయడానికంటే కూడా అన్నం తినే ముందు ఇంకా ఇప్పుడు కాస్త మజ్జిగ తాగాలనిపించింది. రాత్రి వేడి ఎక్కువయ్యి నాకు కొంచెము యూరిన్ ప్రాబ్లం వచ్చిందండి. యూరిన్ కానీ తర్వాత మోషన్ ప్రాబ్లం కూడా అంత ఫ్రీక్వెంట్గా అవ్వలేదు. కాబట్టి మధ్యలో లిక్విడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చల్లటి మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఈ కాస్త మజ్జిగ చిలుపుకొని అందులో కాస్త సాల్టు, తర్వాత కాస్త జీలకర్ర, కాస్త కొత్తిమీర వేసి చేసుకున్నాను. మనసుకి ఈ చల్లటి మజ్జిగ తాగుతూ ఉంటే బాడీ అంతా చాలా కూల్గా చాలా బాగుందండి. అట్లాగే మనము ఇప్పుడు సమ్మర్ సీజన్లో వచ్చి ఎక్కువగా ఫుడ్ టిఫిన్లు వాటికంటే కూడా లిక్విడ్ ఐటెంలోనే ఏ ఫ్రూట్ తెచ్చుకున్నా కానీ ఆ ఫ్రూట్లో మనం జ్యూస్ లాగా చేసుకొని వాటర్ కంటెంట్ రూపంలో తీసుకుంటేనే మంచిదండి. ఈ రైసు ఈ కూరలు అవంతా కూడా తగ్గించేసి రోజుకి ఒక పుచ్చకాయ, లేకపోతే పప్పాయికాయ, లేకపోతే సపోటా, ఇవన్నీ రోజుకి ఒక ఫ్రూట్ చేసుకొని మనం జ్యూస్ రూపంలో తీసుకుంటే బాడీకి మంచిదండి. బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నేను బిర్యానీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి. అంతే అండి, డాగ్స్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా బంటి, రూబీకి, చిన్నపిల్లలకి ఇప్పుడు నేను సర్వ్ చేస్తాను. ఒక నిమిషం మా డాగ్స్ని చూపిస్తాను. బంటి, ఇది మాకు బంటిగాడండి. బ్రౌనీ, రూబీ, ఇవన్నీ కూడా రూబీ మా బూ పెడతానండు. రూబీ బూ పెడతానండు. యాక్చువల్గా ఇవన్నీ కూడా బ్రౌనీ బూ పెడతానండి బూ పెడతాను. యాక్చువల్లీ ఇవన్నీ కూడా స్ట్రీట్ డాగ్సే అండి. మేము ఏది ఫారెన్ డాగ్స్ అట్లా ఏమి బీడెడ్ డాగ్స్ ఏం పెట్టుకోలేదు.
కాస్తంత అన్నం పెట్టడం వల్ల మా ఇంట్లోనే ఉండి అవి మాతో అటాచ్మెంట్ అయిపోయింది. కాబట్టి వాటిని మేము చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి రూబీ బంటికి అయితే నేను ఇక్కడ పెట్టానండి. రూబీ అక్కడ తింటుంది. రూబీ అయితే ఇక్కడ తింటూ ఉందండి. అన్నీ ఒకే చోట పెడితే అందరూ గొడవ పడతారని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిసైడ్ చేసి పెడతాను. ఇప్పుడేమో 3 చిన్నపిల్లలు తింటున్నాయన్నమాట. పక్కనే వాటర్ కూడా పెట్టాను. మిగతా డాగ్స్ ఇక్కడ తింటున్నాయండి. అక్కడ రూబీ తింటుంది, ఇక్కడ బంటి తింటుంది. డాగ్స్ ఏంది ఇలా ఉన్నాయి అని అనుకోకండి, ఇవంతా స్ట్రీట్ డాగ్సే. కాకపోతే అవి మా పట్ల చూపించే ప్రేమ కృతజ్ఞత, మా పట్ల చూపించే ప్రేమ కృతజ్ఞతకు మా రెస్పాన్సిబిలిటీగా మేము ఫుడ్ చేసి మాకు వీలైనంత వరకు వాటికి మేము సాయం చేస్తున్నామండి. అంతే అండి. ఈరోజు మినీ బ్లాగ్ క్లోజ్ అయిపోయింది. మా వీడియోని మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికంటే బెటర్ కూడా ఇంకా కూడా మంచి మంచి వీడియోస్ అనేవి నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.